హాయ్ ఎవరం, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ డిఎస్ఆర్ఎల్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు 10th క్లాస్ సంబంధించి చాప్టర్ 3 అయినటువంటి పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ టు వేరియబుల్స్లో 1 మార్క్ అండ్ 2 మార్క్స్ క్వశ్చన్స్ మనం నేర్చుకున్నాము. సో ఇందులో రేజింగ్ స్టార్స్ కావనండి, షైనింగ్ స్టార్స్ కావనండి, వాళ్ళిద్దరికీ కూడా ఉపయోగపడేటువంటి 1 మార్క్ అండ్ 2 మార్క్స్ సమ్స్ ఈరోజు యొక్క వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఎవరైనా సరే మొట్టమొదటిగా మన ఛానల్ చూస్తుంటే డిఎస్ఆర్ఎల్ మ్యాథ్స్ యూట్యూబ్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ నొక్కి పరాలు నొక్కి నేను కొత్త వీడియోని మీకు అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ రూపంలో రావడం కూడా జరుగుతుంది. ఓకేనా? సో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇందులో 1 మార్క్ చూద్దాం. ఈ యొక్క వీడియోలో 1 మార్క్ అండ్ 2 మార్క్స్ డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వీడియోలో 8 మార్క్స్ అంటే గ్రాఫ్స్ ఏ విధంగా చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ద లార్జర్ ఆఫ్ 2 supplementary angles exceed the smaller by 18 degrees. Prepare the linear equation in 2 variables for this situation. So the larger of 2 supplementary angles, ఇక్కడ ఏమన్నాడు, ప్రిపేర్ ద లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. సో మనకి లార్జర్ యాంగిల్ ఎక్స్ అనుకోండి, లార్జర్ యాంగిల్ ఎక్స్, అదే స్మాలర్ యాంగిల్ ఎంత అనుకోవాలి, వై అనుకోండి. 2 వేరియబుల్స్ తీసుకోవాలి కంపల్సరీగా. స్మాలర్ యాంగిల్ ఈక్వల్ టు వై. సో మనకి ఈ రెండు కలిపితే 180 degrees, ఎందుకంటే సప్లిమెంటరీ యాంగిల్ కాబట్టి. కానీ ఆ కండిషన్ అడగలేదు వీడు. ఈ యొక్క ఇచ్చిన రెండో కండిషన్ చూద్దాం. ద లార్జర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఎక్సీడ్ ద స్మాలర్ బై 18. అంటే లార్జర్ యాంగిల్ కావాలి అంటే లార్జర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు స్మాలర్ యాంగిల్ బై స్మాలర్ యాంగిల్ ప్లస్ 18. అంటే స్మాలర్ యాంగిల్కి 18 degrees కలిపితే లార్జర్ యాంగిల్ వస్తుంది అన్నాడు. లార్జర్ యాంగిల్ ఎంత ఎక్స్, స్మాలర్ యాంగిల్ వై ప్లస్ 18. సో దాన్ని ఈక్వేషన్ ఫార్మ్లో రాయాలంటే ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 18. సో ఇది ఈక్వేషన్ నెంబర్ 1. సో ఈ విధంగా ఈ లీనియర్ ఈక్వేషన్ మీరు ఫార్మ్ చేయాలి. సో ఇది మామూలుగా అలాగే మనకు తెలిసింది, ఎక్స్ప్రెస్ వేలో 180 degrees స్మాలర్ యాంగిల్, అది సప్లిమెంటరీ యాంగిల్ అన్నాడు కాబట్టి. సో మనం ఇది రాసుకోవచ్చు, ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 18 అనేది 2 వేరియబుల్స్ అయింది, లీనియర్ ఈక్వేషన్ అయింది. ఓకేనా? సో ఇవి సాల్వ్ చేయమని లేదు, ఓన్లీ లీనియర్ ఈక్వేషన్ ఫార్మ్ చేయమన్నాడు. నెక్స్ట్ సమ్ చూద్దాం. చూడండి, create a linear equation 2 variable which is coincident line to 5x minus 2y plus 14. కోఇన్సిడెంట్ లైన్స్ అంటే ఏంటి? ఈ విధంగా ఉంటుంది, ఒకదాని మీద ఒకటి. అంటే మనకి a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 ఈజ్ ఈక్వల్ టు c1/c2 అన్నీ కూడా ఈక్వల్ అవ్వాలి. అంటే ఎక్స్ కోఎఫిషియంట్, వై కోఎఫిషియంట్, కాన్స్టెంట్స్. సో 3 ఈక్వల్ రేషియోలో ఉండాలి. సో అటువంటి అప్పుడు ఏం చేయాలంటే దీనికి ఈ మరొక లైన్ తయారు చేయమన్నాడు, లీనియర్ ఈక్వేషన్ తయారు చేయమన్నాడు దీనికి. సో అప్పుడు అన్ని మీరు ఇంటూ 2 చేసుకోండి, లేదా ఇంటూ 3 చేయండి, లేదా ఇంటూ 4 చేయండి, లేదా ఇంటూ 5 చేసుకోండి. సో నేను ఇంటూ 2 చేసుకున్నాను, అన్నిటికీ ఇంటూ 2 చేస్తున్నాను ఇక్కడ. ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 అప్పుడు ఎంత అవుతుంది? 10x మైనస్ 4y ప్లస్ 28 ఈజ్ ఈక్వల్ టు 0. 2తోనే చేయాలని లేదు, 3తో చేయొచ్చు, 4తో చేయొచ్చు, 5తో చేయొచ్చు, -1తో చేయొచ్చు, -2తో చేయొచ్చు. ఎందుకంటే a1/d కూడా b1/b2 కూడా c1/c2 అవ్వాలి కాబట్టి. సో 3 అవ్వాలి కాబట్టి 3టికి చేశాను నేను, 3 ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి. సో ఇది 10x మైనస్ 4y ఇంటూ 2 చేస్తే 5x ఇంటూ 2 10x, 2y ఇంటూ 2 4y, 14 ఇంటూ 2 28. ఇది కోఇన్సిడెంట్. అదే సపోజ్ ప్యారలల్ లైన్ అడిగాడు. ప్యారలల్ లైన్ అంటే ఏంటి? మనకి ఏవి ఈక్వల్గా ఉంటాయో చూసుకోవాలి మీరు. ప్యారలల్ లైన్ అయినప్పుడు a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 ఈజ్ ఈక్వల్ టు a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 ఈజ్ నాట్ ఈక్వల్ టు c1/c2. అంటే ఈ రెండు ఈక్వల్ అవ్వాలి, ఇది ఈక్వల్ అవ్వకూడదు. అంటే ఎక్స్ కోఎఫిషియంట్, వై కోఎఫిషియంట్ సేమ్ రేషియోలో ఉండాలి, కాన్స్టెంట్ డిఫరెంట్గా ఉండాలి. సో అందువల్ల మీరేం చేస్తారు, ఇది ఇంటూ 2 చేయండి, ఇంటూ 2 లేదా ఇంటూ 3 చేసుకోవచ్చు. 2తో చేస్తే అన్నీ 2తో చేయండి దీన్ని. అంటే ఇది ఇంటూ 2, ఇది ఇంటూ 2 చేయండి, ఇది వేరే నెంబర్తో చేయండి, 3తో చేయాలి. ఎందుకంటే ఈ రెండు ఈక్వల్ కదా, ఇది ఈక్వల్ కాదు కాబట్టి ఈ రెండు ఇంటూ 2 చేయండి, ఇది ఇంటూ చేయండి. అంటే ఈ రెండు ఈక్వల్ రావాలి, ఇది రాకూడదు. సో అప్పుడు ఎంత అవుతుంది? 3 2 6x మైనస్ 2y ఇంటూ 2 మైనస్ 4y ప్లస్ 2 12 ఈజ్ ఈక్వల్ టు 0. సో దీనికి ఈ విధంగా కండిషన్ రాస్తారు, ఈ ఫార్మ్లో రాస్తారు, ఇది రాసుకుంటారు. అది ఇంటూ 3 చేసేనుకోండి, ఇంటూ 3 2 చేస్తారు, ఇక్కడ ఇంటూ 5 చేసుకుంటారు. డిఫరెంట్ నెంబర్తో చేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ ఇవి కంపల్సరీగా ఇస్తున్నాడు ఒక సమ్ము. చూడండి, ద కాస్ట్ ఆఫ్ ఏ పెన్ ఈజ్ 10 rupees మోర్ దాన్ ది కాస్ట్ ఆఫ్ పెన్సిల్. ప్రిపేర్ ఏ లీనియర్ ఈక్వేషన్ 2 వేరియబుల్ ఫర్ దిస్ సిచ్యుయేషన్. ఇందాక సప్లిమెంటరీ యాంగిల్ ప్రిపేర్ చేయమన్నారు, ఇక్కడ కాస్ట్ ఆఫ్ పెన్, కాస్ట్ ఆఫ్ పెన్సిల్ ఇచ్చాడు.
కాస్ట్ ఆఫ్ పెన్ is 10 rupees మోర్ దాన్ ది కాస్ట్ ఆఫ్ పెన్సిల్. ఇక్కడ మీరు ఏమనుకోవాలి, కాస్ట్ ఆఫ్ పెన్సిల్ ఎక్స్ అనుకోండి, రూపీస్ ఎక్స్. అప్పుడు కాస్ట్ ఆఫ్ పెన్ ఎంత అవుద్ది, కాస్ట్ ఆఫ్ పెన్ వై అనుకోండి. ముందు టూ వేరియబుల్ ముందు తీసుకోండి, ఎక్స్ వై. ఇక్కడ ఏమన్నాడు, కాస్ట్ ఆఫ్ పెన్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ఆఫ్ పెన్సిల్. దానికి ఎంత ఎక్కువ ఉంది అన్నాడు, 10 rupees మోర్ ఉంది అన్నాడు, +10 వేసుకోవాలి. కాస్ట్ ఆఫ్ పెన్ ఎంత వై, ఇప్పుడు ఎక్స్ +10. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇవన్నీ ఇది వైని తీసుకెళ్ళిపోండి. 0 ఎక్స్ మైనస్ వై +10 = 0. అంటే ఎక్స్ మైనస్ వై +10 = 0 అనేది లీనియర్ ఈక్వేషన్ అవుతుంది. ఓకేనా. సో ఈ విధంగా కాస్ట్ ఆఫ్ పెన్సిల్ ఎక్స్ అనుకుంటారు, కాస్ట్ ఆఫ్ పెన్ వై. ఇక్కడ కాస్ట్ ఆఫ్ పెన్ = కాస్ట్ ఆఫ్ పెన్సిల్ +10 rupees. కాస్ట్ ఆఫ్ పెన్ అంతా వై, కాస్ట్ ఆఫ్ పెన్సిల్ ఎక్స్ +10. సో 0 = y0 ఎక్స్ మైనస్ వై +10 = 0. సో ఈ విధంగా మనం తీసుకోవాలి 2 వేరియబుల్స్. సో ఎక్స్ వై తీసుకోవచ్చు, లేదా ఏబి తీసుకోవచ్చు, లేదా పి అండ్ క్యూ తీసుకోవచ్చు, మీ ఇష్టం. ఓకేనా. సో నెక్స్ట్ మోడల్ చూద్దాం. సో 1 మార్క్ అయ్యాయి కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ 2 మార్క్స్ చూద్దాం. ఇటువంటి మోడల్స్ ఖచ్చితంగా ఇచ్చినా చూడండి. గివెన్ ద ఇది 2 మార్క్స్ అమ్ము. గివెన్ ద లీనియర్ ఈక్వేషన్ 2x + 3y - 8 = 0, రైట్ అనదర్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ such that the geometrical representation in the pair of formed intersecting lines. ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటే ఇవి. ఓకే. సో దీని కండిషన్ ఏంటి, a1/a2 is not equal to b1/b2. సో మనకి ఈక్వేషన్ ఏంటిది, 2x + 3y - 8 = 0. సో ఇవి మీరు ఏం చేయాలి, ఇంటర్సెక్టింగ్ అయినప్పుడు 2 ఈక్వల్ అవ్వకూడదు. కాబట్టి దీన్ని 2 తోటి మల్టిప్లై చేసుకోండి, ఇది ఇంటూ 3 చేసుకోండి, ఇది ఇంటూ 4 చేసుకోండి. డిఫరెంట్ నెంబర్స్, ఇది నాట్ ఈక్వల్ అవుతుంది అనమాట. కామన్ రేషియో 2 2 is 4x, 3 3 is 9y - 8 4 is 32 = 0. దీనికి ప్యారలల్ గా ఉండే అనదర్ లీనియర్ ఈక్వేషన్ మనకి ఇది ఉంటుంది. అంటే నాట్ ఈక్వల్ కాబట్టి 2 డిఫరెంట్ గా ఉన్నాయి. అదే ప్యారలల్ లైన్స్ అనుకోండి, మనకి ఏంటిది కండిషన్, 2 ప్యారలల్ లైన్స్ ఇలా డ్రా చేయండి. a1/a2 = b1/b2 is not equal to c1/c2. మీకు చెప్పాను అంటే ఈ 2 ఈక్వల్గా ఉన్నాయి. అంటే ఈ 2 ఒకే నెంబర్తో మల్టిప్లై చేయండి, మూడోది అనదర్ నెంబర్తో మల్టిప్లై చేసుకోండి. వాట్ ఇది ఈక్వేషన్, 2x + 3y - 8 = 0. అప్పుడు ఏంటవుతుంది, ఇది ఇంటూ 2 చేయండి, ఇది ఇంటూ 2 చేయండి, ఇది ఇంటూ 3 చేసుకోండి. అప్పుడు ఎంత, 2 2 is 4x, 2 3 is 6y, 2 8 is 24 = 0. సో మీరు తీసుకుంటే మీరు ఇక్కడ మీరు రేషియో కూడా రాసుకోవచ్చు. మీరు ఇక్కడ 2 ఇది ఈక్వేషన్ ఇది కదా, ఇది ఒక ఈక్వేషన్, ఇది ఒక ఈక్వేషన్. అప్పుడు 2/4 = 3/9 = -8 - 32. 2/9 1/2 నాట్ ఈక్వల్, ఇది కూడా నాట్ ఈక్వల్. ఇక్కడికి వచ్చేసరికి ఇది ఒక ఈక్వేషన్ కదా, దీన్ని చూసుకోండి. 2/4 = 3/6 = -8 - 24 చూసుకోండి. ఇప్పుడు ఎంత అయింది, 1/2 = 1/2 is not equal to 1/3. సో ఇలా ఈక్వల్ అవుతుంది కామన్ రేషియో చూసుకుంటే మనకి. సో ఈ విధంగా ఈ ఒక లైన్ ఇస్తాడు, దానికి ప్యారలల్గా ఉండేటువంటి ఇంటర్సెక్టింగ్ లైన్స్, ప్యారలల్ లైన్స్, మరొక లైన్ ప్రిపేర్ చేయమంటాడు. ఓకేనా. నెక్స్ట్ మోడల్ చూద్దాం. చూడండి, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే సచ్ దట్ ద లైన్స్ 4x + 5y = 3 and kx + 15y = 9 have infinitely many solutions. ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్ అంటే ఏంటి, కోన్స్టెంట్ లైన్స్ ఇలాగ ఉంటాయి. సో అంటే ఏంటి, మనకి a1/a2 = b1/b2 = c1/c2. సో మనం కంపేర్ చేసుకుంటే ఈ రెండు, ఇందులో ఇది a1, ఇది a2, ఇది a1 b1 c1, ఇక్కడ a2 b2 c2. ఎందుకంటే చూడండి, ax + by = c1 అంటే a1x + b1y = c1. ఈజ్వల్ పక్కన కాన్స్టెంట్ ఉంది, ఇక్కడ కూడా ఈజ్వల్ తర్వాత కాన్స్టెంట్ ఉంది. సో a2x + b2y = c2. అంటే ఇక్కడ a1 ఏమో 4 అవుద్ది, b1 ఏమో 5 అవుద్ది, c1 ఏమో 3 అవుద్ది. ఇక్కడికి వచ్చేసరికి a2 ఏమో k అవుతుంది, b2 15 అవుద్ది, c2 9 అవుద్ది. సో ఇప్పుడు a1/a2 అంటే ఎంత, 4/k = 5/15 c1/c2 3/9. అంటే 4/k = 1/3, 3/9 అయినా 1/3, 5 1 5 3 3 1 3 3. సో ఇప్పుడు ఈ రెండు ఈక్వల్ చేయండి.
దీన్ని క్రాస్ మల్టిప్లై చేయండి. కే ఇంటూ 1 కే, 4 3 12. కే వాల్యూ ఎంత వచ్చింది? 12. సో ఈ విధంగా ఒకసారి కే వాల్యూ కూడా అడుగుతుంటాడు, పి అడుగుతుంటాడు. ఏ విధంగా ఇప్పటికీ కూడా ఇదే మోడల్లో మనం చేయాలి. సో నెక్స్ట్ వీడియోలో నేను చెప్తానంటే గ్రాఫ్స్ ఉన్నాయి ఇందులో. రైజింగ్ స్టార్స్కి 2 గ్రాఫ్లు, ఇందులో 2 గ్రాఫ్లు ఉన్నాయి, మొత్తం 4 గ్రాఫ్లు రేపు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకన్ నొక్కండి, మీరు లైక్ చేయండి. లైక్ చేస్తే మీకు హైపర్ పాయింట్స్ అని వస్తే దాన్ని నొక్కితే పాయింట్స్ యాడ్ అవుతాయి. సో ఈ యొక్క వీడియోని 10th క్లాస్ విద్యార్థులందరూ కూడా పుషప్ చేయడానికి యూట్యూబ్కి ఉపయోగపడుతుంటుంది, మాకు కూడా ఉపయోగపడుతుంటుంది. కాబట్టి అందరూ చూడడానికి అవకాశం ఉంటుంది. సో మీకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే లైక్ చేయమంటున్నాం. లైక్ చేసి ఈ యొక్క వీడియోని 10వ తరగతి విద్యార్థులందరూ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియో కోసం మీరు వెయిట్ చేయండి. గ్రాఫ్ సమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది.